నేనిప్పుడు ఆలు పరోటా చేస్తాను. మరి నేను ఏ విధంగా చేస్తాననేది ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించి ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకొని మంచిగా మ్యాష్ చేసుకొని, ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తరుగు, అట్లనే రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బావుంటది. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఏసుకోవాలి. ఇవే ఇంగ్రీడియెంట్స్. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా అంతా కలగలుపుకోవాలి. కలగలుపుకున్నాక మనకి ఈ విధంగా వస్తుంది టెక్స్చర్. ఇప్పుడు మనం గోధుమ పిండిని చపాతీ ముద్దలాగా ఒత్తుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అట్లయితే మనకు చపాతీ పిండి అనేది మంచిగా నాని పరోటాలు సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు చపాతీ పీట మీద మనం కొద్దిగా చిన్న ఉండ తీసుకొని గోధుమ పిండిని ఈ విధంగా మనం ఆలు స్టఫ్‌ని లోపల పెట్టేసుకొని మనం పరోటాలాగా ఒత్తుకోవాలి. ఈ ఆలు మొత్తం మధ్యలోకి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా ఫస్ట్ చేతితో నెమ్మదిగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత మనం చపాతీ కర్రతోని నెమ్మదిగా ఈ విధంగా నెమ్మదిగా ఒత్తుకోవాలి ఈ విధంగా. అట్లయితే మనకు లోపల ఉన్న స్టఫ్ అనేది బయటికి రాకుండా నీట్‌గా ఉంటది పరోటాలు. ఈ విధంగా నెమ్మదిగా కొద్ది కొద్దిగా బియ్యం పిండి జల్లుకుంటూ నెమ్మదిగా చేసుకోవాలి. నేను ఆయిల్ పెద్దగా యూజ్ చేయను. అందుకని కొద్ది కొద్దిగా బియ్యం పిండి జల్లుకుంటూ ఈ విధంగా చేస్తాను. ఈ మాత్రం వస్తే సరిపోతది. దీన్ని ఇప్పుడు మనం పెనం పైన కాల్చుకుంటే సరిపోతది. ఫస్ట్ నేను ఉత్తగానే కాలుస్తున్నా. ఆ తర్వాత కొద్దిగా ఈ విధంగా కాలినాక మనం నెయ్యి కానీ, నూనె కానీ కొద్ది కొద్దిగా లైట్‌గా అప్లై చేసుకుంటూ మనం కాల్చుకుంటే పరోటా అనేది చాలా రుచిగా ఉంటదనమాట. నేను పెద్దగా ఆయిల్ యూజ్ చేయను. అందుకనే కొద్ది కొద్దిగా 1, 2 డ్రాప్స్ వేసుకుంటూ ఇలా నెమ్మదిగా కాల్చుతున్నా. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్‌లోనన్నా, లో ఫ్లేమ్‌లోనన్నా పెట్టుకొని ఈ విధంగా మనం ఎర్రగా కాల్చుకుంటే పరోటాలు చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా! నేను చేసిన విధానం నచ్చితే మీరు కూడా చేసుకోండి. అట్లనే నేను చేసిన విధానం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచివి చూడొచ్చు మరి.